తన తనయుణ్ణి సీఎం చేయాలనే తాపత్రయం చంద్రబాబుది. అన్నయ్యకు మంత్రి పదవి వస్తే చాలనే ప్రయత్నం ఇటు పవన్ కళ్యాణ్ది. ఈ ఇద్దరి మధ్య ఈ పంచాయతీ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆఖరికి పవన్ కళ్యాణ్ నడువు నొప్పి అని చెప్పుకునేంతవరకు వెళ్ళిపోయింది. పైకి లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయన. లేకుంటే కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. అధికారిక సమావేశం, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది నిన్న. దానికి పవన్ కళ్యాణ్ గారు రాలేదు. రానప్పుడు సీఎంకి ఏమైనా సమాచారం ఇచ్చారా? లేదు. ముఖ్యమంత్రే ఆ పంచాయతీరాజ్ శాఖ వచ్చినప్పుడు ఆ సమయంలో మాట్లాడుతుంటే వెంటనే పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు రాలేదు, ఆయన తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు, మరికొన్ని రోజులు పడుతుంది ఆయన కోలుకోవడానికి అని చెప్పారు. ఇక్కడ అసలైన ట్విస్ట్, ఇది అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. నేను పవన్ కళ్యాణ్కి ప్రయత్నించాను మాట్లాడుదామని, ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. మీకు ఇది నేను అంటే మామూలుగా చెప్తే నేనేదో అక్కడ మీరు మన ప్రధానమంత్రి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని కలుసుకున్నప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాస్తుంది మంచాల కింద సోఫాల కింద కూర్చొని, అలాంటి వార్త కాదు ఇది. ఈనాడు దినపత్రిక అధికారికంగా ప్రచురించిన వార్త. ఇందులో ఉన్నది ఒకసారి చదివి వినిపిస్తాను, వినండి. ఈనాడు దినపత్రికలో ఉన్నది. మళ్ళీ ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త కాబట్టి మరో రకంగా కూడా టీడీపీ నాయకులు, పచ్చనేతలు, ఎల్లో మీడియా ఇంకో రకంగా కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఉన్నదే ఇందులో ఉన్నది చదువుతున్నా, వినండి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ 2 వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. దీనికి సీఎం స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు. ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రికి ఫోన్ చేస్తే నెల రోజులుగా మాయమైపోయినటువంటి వ్యక్తి కోసం, ఒక మంత్రి కోసం ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి ఫోన్ చేసినా ఒక మంత్రి తీయలేదంటే మంత్రే కదా. డిప్యూటీ సీఎం అనేది మనం ప్రకటించుకున్నటువంటి పదవి, కానీ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఒక మంత్రి. మరి మంత్రి ఫోన్ తీయకపోవడం ఏంటి? ముఖ్యమంత్రి ఫోన్ చేయడం ఏంటి? ముఖ్యమంత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోవడం ఏంటి? పైగా నాదెండ్ల మనోహర్ గారు మరికొద్ది రోజులు పడుతుంది ఆయన కోలుకోవడానికి అని చెప్పిన మరుసటి రోజే కేరళ టూర్కి వెళ్ళడం ఏంటి? ఇది అసలైనటువంటి పాయింట్.